డియర్ క్లాస్ 12th స్టూడెంట్స్, యాజ్ వీ నో దట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేటువంటివి దగ్గర పడ్డాయి. ఫైనల్ ఎగ్జామ్స్కి అప్రాక్సిమేట్లీ ఒక 1 month మాత్రమే టైం అనేటువంటిది ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఇప్పటికే ఐపీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ క్లాస్ 12th ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేటువంటి చెప్పండి. అంటే ఏ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ చాప్టర్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు అనేటువంటి డౌట్స్ అందరూ అడుగుతున్నాడు. సో దట్స్ వై ఐఎమ్ కమింగ్ విత్ దట్ వీడియో ఎవ్రీబడి. సో ఈ స్పెసిఫిక్ వీడియోలో మనం క్లాస్ 12th ఫిజిక్స్ నుంచి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేటువంటి చెప్పుకోబోతున్నాం. సో బేసికల్గా మనకి క్లాస్ 12th ఫిజిక్స్ లోపల 16 చాప్టర్స్ అనేటువంటి ఉన్నాయి పిల్లలు. ఓకేనా, ఈ 16 చాప్టర్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్, ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్, ఏ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయో మనం డీటెయిల్గా డిస్కస్ అనేటువంటి చేద్దాం పిల్లలు. సో దానికంటే ముందు, సో డియర్ స్టూడెంట్స్, క్లాస్ 12th అండ్ క్లాస్ 11th ఎవరైతే ఐపీకి ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం ఒక సపరేట్గా ఒక సిరీస్ స్టార్ట్ చేశాను పిల్లలు. ఆ సిరీస్ నేమ్ ఏంటంటే రేపటి కోసం. కొంచెం కొత్తగా ఉంటుందని స్టూడెంట్స్ అందరూ సజెస్ట్ చేస్తే ఆ పేరు పెట్టడం జరిగింది, రేపటి కోసం. సో మీరు ఏం చేస్తారంటే, ఇదిగో ఛానల్ నాన్న మనకి యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని సెర్చ్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి హోమ్, వీడియో, షార్ట్స్, లైవ్ ప్లేలిస్ట్ ఉంటుంది కదా. ఈ ప్లేలిస్ట్ లోపల మీకు ఐపీఈ క్లాస్ 11th అని ఒక ప్లేలిస్ట్ అనేటువంటిది ఉంటుంది. రేపటి కోసం ఐపీఈ క్లాస్ 11th అండ్ ఐపీఈ క్లాస్ 12th అని ఉంటుంది. సో మీరు క్లాస్ 12th కాబట్టి క్లాస్ 12th సంబంధించినటువంటి ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ అక్కడ ఉంటాయి. సో మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఎవ్రీబడి, ఇదిగో ఇది మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి ఐడి. కొత్తగా మీకోసమే ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పెట్టచ్చు. మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ యూట్యూబ్ వీడియో కింద పెట్టండి. ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నట్టయితే ప్రిపరేషన్ పరంగా కావచ్చు, లేదంటే టైం టేబుల్ పరంగా కావచ్చు, ఇంకేదైనా ఓకేనా, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, డిస్ట్రాక్షన్ వల్ల కావచ్చు, అయినా మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టకండి పిల్లలు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అయితే ఏంటంటే పిల్లలు, అక్కడ షార్ట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, షార్ట్ వీడియోస్లో నేను రీల్స్ రూపంలో పెడతాను. సో అక్కడ మీకు ఫిజిక్స్ సంబంధించినటువంటి, మ్యాథ్స్ సంబంధించినటువంటి, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి, అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెడతాను. అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అవ్వచ్చు. సో వితౌట్ వేస్టింగ్ ఆ టైం, సో మనం ఫటాఫట్ మనం ఈరోజు సెషన్లోకి ఎంటర్ అయిపోదాం పిల్లలు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అడుగుతాడు ఫాస్ట్గా చెప్తా పిల్లలు, ఎందుకంటే మీకు టైం అనేటువంటిది లేదు. సో మీరు నోట్ చేసేసుకుంటారు, ఐ నో. సో ఇదిగో ఈ 3 చాప్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అన్న మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్కి. ఓకేనా, సో వేవ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, న్యూక్లియర్ నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. రైట్, ఓకే. సో మీకు 3 క్వశ్చన్స్ ఇస్తారన్న మనకి. సో దాంట్లో నుంచి 2 క్వశ్చన్స్ అనేటువంటిది మీరు రాయాలి. ఓకేనా, 16 మార్క్స్ అనేటువంటి వస్తాయి ఈ 3 చాప్టర్స్. మీరు ఇంకా వేరే ఏ చాప్టర్స్కి 8 మార్క్స్ కోసం ముట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ 3 చాప్టర్స్ మాత్రమే ఓకేనా 8 మార్క్స్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి, ఈ 3 చాప్టర్స్ నుంచి మాత్రమే. ఓకేనా, సో నేను మీకు పిల్లలు ఒక 10 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తా పిల్లలు. 10 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఈ 3 చాప్టర్స్ నుంచి. ఆ 10 క్వశ్చన్స్ చదువుకోండి, మీకు ఖచ్చితంగా 16 మార్క్స్ అనేటువంటి వస్తుంది. అది నా రెస్పాన్సిబిలిటీ. రైట్ ఎవ్రీబడి, ఓకే. ఎవ్రీ ఇయర్ ఏ క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా అడుగుతాడో సో అవే క్వశ్చన్స్ అడుగుతాడు. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. 10 క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం మీరు 1 డేలో కంప్లీట్ చేయొచ్చు పిల్లలు. 1 డేలో 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఐపీఈ పెద్ద కష్టమేం కాదు నాన్న. ఓకే, టెన్షన్స్ ఏం పెట్టుకోకండి, ఈజీగానే మీకు కంప్లీట్ చేయగలుగుతారు. సో ఆల్వేస్ నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ అనేటువంటి చేస్తాను పిల్లలు. ప్రతి సబ్జెక్ట్ నుంచి ఖచ్చితంగా నేను ఎంతో కొంత హెల్ప్ అనేటువంటి చేస్తాను. కెమిస్ట్రీ కంప్లీట్గా చేస్తాను. ఓకేనా, సో మిగిలిన సబ్జెక్ట్స్ నుంచి ఎంతో కొంత నా నుంచి హెల్ప్ అనేటువంటి వస్తుంది. సో అందుకనే ఎవ్రీబడి ఓకేనా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే పిల్లలు, సో 4 మార్క్స్కి పిల్లలు నేను ఇప్పుడు కొన్ని చాప్టర్స్ నేమ్ చెప్తున్నాను, ఎవ్రీబడి నోట్ చేసుకోండి. ఓకేనా, 4 మార్క్స్కి. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, రే ఆప్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, దాని తర్వాత వేవ్ ఆప్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, దాని తర్వాత ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, దాని తర్వాత మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటి వస్తుంది పిల్లలు. ఓకేనా, సో ఈ 4 చాప్టర్స్ అయిపోయినాయి కదా. సో ఇంకా 4 చాప్టర్స్ మనకి మొత్తం ఏంటంటే పిల్లలు 8 చాప్టర్స్ అనేటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. 8 చాప్టర్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇదిగో ఈ 8 చాప్టర్స్ నుంచే వస్తాయినా మనకి. ఇంకా వేరే చాప్టర్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వకండి. ఓకేనా, సో 8 మార్క్స్ క్వశ్చన్స్కి ఏవైతే చాప్టర్స్ చెప్పానో అక్కడ నుంచి మాత్రమే ప్రిపేర్ అవ్వండి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, 4 మార్క్స్కి ఏవైతే చాప్టర్స్ చెప్తున్నారో ఇప్పుడు 8 చాప్టర్స్ చెప్పాను మీకు. ఓకేనా, సో ఈ 8 చాప్టర్స్ నుంచి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకే, 4 చాప్టర్స్ అయిపోయినాయి కదా, ఇంకా 4 చాప్టర్స్ చూడండి. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, దాని తర్వాత మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, యాటమ్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అదేవిధంగా సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, ఇవి 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ పిల్లలు. ఓకేనా, ఈ చాప్టర్స్ అన్నిటి నుంచి ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క 4 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా పిల్లలు, ఓకే. సో మొత్తం ఇప్పుడు ఏవైతే చెప్పిన పిల్లలు 8 చాప్టర్స్, ఈ 8 చాప్టర్స్ నుంచి ఐ విల్ గివ్ 40 మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ నేను మీకు ఇస్తాను.
సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ 40 చదువుకోండి. సో మీకు మోస్ట్ 90% ప్రతి క్వశ్చన్ అనేటువంటి కవర్ అవుతుంది. ఓకేనా? బట్ రేర్గా, వెరీ రేర్గా ఏదో ఒక క్వశ్చన్ మిస్ అవ్వచ్చు, లేదంటే 2 క్వశ్చన్స్ మిస్ అవ్వచ్చు. మిస్ అయినా కూడా చాయిస్లో మీరు వదిలిపెట్టుకునైనా మీరైతే పర్ఫెక్ట్గా ఆన్సర్స్ అనేటువంటి అటెంప్ట్ చేయొచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ 40 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి, నేను ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయంటే పిల్లలు చూడండి. సో ఐ విల్ గివ్ 8 చాప్టర్స్. సో 8 చాప్టర్స్ ఇస్తాను. ఈ 8 చాప్టర్స్ నుంచి మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ వన్ రే ఆప్టిక్స్, నెక్స్ట్ వన్ ఏంటి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఇక్కడ నుంచి ఎన్ని మరి పిల్లలు 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అదేవిధంగా ఇదిగో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. ఇక్కడ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా? సో ఇంతవరకు మనం 4 మార్క్స్ క్వశ్చన్ చూసాం, 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి మనం చూసాం. సో ఏ చాప్టర్స్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒకటే చాప్టర్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్, లేదంటే ఒకటే చాప్టర్స్ నుంచి మనకి 2 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినట్లేదు. బట్ చూడండి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి చూడండి, ఇది ఒకటే చాప్టర్ నుంచి 2 వస్తున్నాయి. నెక్స్ట్ పిల్లలు చూడండి, ఇగో ఆల్టర్నేటివ్ కరెంట్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది పిల్లలు. దెన్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ 4 చాప్టర్స్ ఏంటంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, అండ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి పిల్లలు. 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండండి ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఒక డ్యూయల్ నేచర్ ఆఫ్ ది రేడియేషన్. నెక్స్ట్ ఏంటి చెప్పండి పిల్లలు, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఈ 2 చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి అంటే 2 మార్క్స్కి. నెక్స్ట్ పిల్లలు సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ పిల్లలు లాస్ట్ అండ్ ఫైనల్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఈ చాప్టర్స్ అన్నిటి నుంచి కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా? ఒక 2 చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, మిగిలిన అన్ని చాప్టర్ నుంచి ఒక్కొక్క 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటి వస్తాయి పిల్లలు. ఓకేనా? సో మీకు 2 మార్క్స్కి పిల్లలు ఒక 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా పిల్లలు. ఓకేనా? సో దీంట్లో నుంచి 80% క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ కదా నాన్న, చాలా ఉంటాయి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి వస్తాయని చెప్పడం అనేది చాలా కష్టం. 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి రిపీటెడ్గా అడుగుతాడు. బట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 100% అవే రిపీటెడ్గా అడుగుతాడని లేదు, ఒక 50% రిపీటెడ్గా అడుగుతాడు. సో మిగిలిన కూడా మనకి ఏంటంటే కొత్తగా అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఓకే. సో మనం ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఎక్కువనే ప్రిపేర్ అవ్వాలి. సో నేను ఒక 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను. ఓకేనా? సో లాస్ట్లో మనకి ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఓకేనా. సో ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్కి ఒక 2-3 డేస్ ముందు ఇంకా నేను ఒక 50 లేదంటే ఇంకొంచెం ఎక్కువ క్వశ్చన్స్ నేను సెర్చ్ చేసేసి సో ఏవైతే రావడానికి ఛాన్స్ ఉందో అవి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ అయితే ఫస్ట్ మీరు ఈ 100 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అనేటువంటి చేయండి. ఓకేనా పిల్లలు? ఓకే. సో ఎవరైతే స్టూడెంట్స్కి ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్కి మీకు 10 క్వశ్చన్స్ ఇస్తా అని చెప్పాను కదా, ఆఫ్కోర్స్ సరే ఇస్తా అని చెప్పాను. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్కి మీకు ఒక 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను చెప్పాను కదా, అవును సార్ చెప్పారు. అదేవిధంగా 2 మార్క్స్కి ఒక 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను అని చెప్పాను కదా, ఓకేనా చెప్పాను. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీకు కావాలంటే ఎవ్రీబడి ప్లీజ్ టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకేనా? సో ఆ వీడియో అనేటువంటిది మీరు 50 స్టూడెంట్స్, జస్ట్ 50 స్టూడెంట్స్ సార్ నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలని మెసేజ్ పెట్టిన వెంటనే విత్ ఇన్ 1 అవర్ మీకు వీడియో అనేటువంటి యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అది నా రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మీ అందరిని అడిగాను బెస్ట్ టైం టేబుల్ వీడియో చేయమని చెప్పారు మీ అందరూ. ఓకేనా? ఆ వీడియో అనేటువంటిది ఆల్రెడీ అప్లోడ్ అయింది. 50 స్టూడెంట్స్ కామెంట్ పెట్టిన వెంటనే నేను వీడియో అనేటువంటి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో సమ్ టైమ్స్ లేట్ అవ్వచ్చు, బట్ మోస్ట్లీ నేను మీకు టైంకే అందిస్తానన్నా, ఎందుకంటే నేను రెగ్యులర్గా మీపైనే ఫోకస్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఏ వర్క్స్ లేవు కాబట్టి సో మీపైనే ఫోకస్ చేస్తున్నాను కాబట్టి మోస్ట్లీ మీరు 50 స్టూడెంట్స్ కామెంట్ పెట్టిన వెంటనే నేను వీడియో అనేటువంటి అప్లోడ్ అనేటువంటి చేస్తాను. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకేనా? సో వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేటువంటివి మీకు 31st నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? 31st నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని చాప్టర్స్, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకేనా సో ఫిజిక్స్, దాని తర్వాత బాటనీ, జువాలజీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.